ఏవండి, లాస్ట్ వీడియోలో విక్రమార్కుడి జననం గురించి చెప్పారు కదా, మరి రెండవ కుమారుడైన విక్రమార్కుడికి రాజ్యం ఎలా వచ్చింది? మంచి ప్రశ్న వేశాం. చంద్రవర్ణుడు మరణించబోయే ముందు పిల్లల్ని పిలిచి పెద్దవాడైనటువంటి భర్తృహరికి రాజ్యాన్ని అప్పచెప్తాడు. ఆ తర్వాత కొంతకాలం భర్తృహరి పరిపాలిస్తాడు. అయితే ఒకనొక రోజు ఏం జరుగుతుందంటే, ఒక బ్రాహ్మణుడు ఒక పండు తెచ్చి ఈ యొక్క భర్తృహరికి ఇస్తాడు. ఆ బ్రాహ్మణుడు చాలా తపస్సు చేసి ఉంటాడు అన్నమాట. ఆ తపఫలం ఏంటి అంటే, ఆ పండు తినటం వల్ల ఎక్కువ రోజులు అందంగా ఉంటారు, అలానే ఎక్కువ కాలం జీవిస్తారు కూడా అన్నమాట. మన రాజు ఎక్కువ కాలం జీవిస్తే ఈ రాజ్య సుభిక్ష ఉంటుందని బ్రాహ్మణుడు తలంచి ఈ పండు భర్తృహరికి ఇస్తాడు. భర్తృహరికి అత్యంత ప్రియమైన భార్యకు ఆ పండుని ఇస్తాడు. ఎందుకు? ఆమె ఎక్కువ కాలం జీవించాలి, ఎక్కువ అందంగా ఉండాలి. ఆ అనుంగుదేవికి కూడా ఒక గుర్రపు స్వారీ చేసే అతను స్నేహితురాడుగా ఉంటాడు, అతనికి ఆమె ఇస్తుంది. ఆ యొక్క గుర్రపు స్వారీ చేసేవాడికి ఒక దాసి సేవకురాలుగా ఉంటుంది. ఆ దాసికి ఆ పండు ఇచ్చేస్తాడు. ఆ దాసికి ఒక గొల్లవాడు స్నేహితురాలుగా ఉంటాడు, అతనికి ఆమె ఆ పండు ఇస్తుంది. ఆ గొల్లవాడికి ఒక పేడ తట్ట మోసే ఒక స్త్రీ ఉంటుంది, ఆమెకి ఆ పండు ఇచ్చేస్తాడు. అయితే ఇది రాజాస్థానం ఇదంతా జరుగుతూ ఉంటుంది కదా, ఆ పేడ తట్ట మోసుకునే ఆవిడికి ఈ పండు ఎలా తీసుకెళ్ళాలనే భయం కలిగి పేడ మధ్యలో ఆ పండు పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది. అయితే పైనుంచి ఆ యొక్క అంతస్తులోంచి ఈ భర్తృహరి ఆ పండును చూస్తాడు. అని వెంటనే ఆ బ్రాహ్మణుడు పిలిచి, ఓ బ్రాహ్మణోత్తమ, నాకు ఒక పండు ఇచ్చావు కదా, ఈ పండైనా మరొక పండు ఉందా అని అంటే, లేదు, దేవి నాకు ఒకే పండుని ప్రసాదించింది, అది నేను మీకు ఇచ్చాను అనగానే అప్పుడు దుష్ప్రవర్తన గమనించినటువంటి ఆ భర్తృహరి రాజ్యాన్ని త్యజించి అడవులకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పల్లవుడు కూడా తపస్సు చేసుకోవడానికి బ్రాహ్మణ కుమారుడైన పల్లవుడు కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు విక్రమాదిత్యుడికి ఆ రాజ్యం వస్తుందన్నమాట. ఇలా చాలా కాలం విక్రమాదిత్యుడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. పరిపాలించిన తర్వాత మళ్ళీ ఒకనొక సమయంలో ఏం జరుగుతుందంటే, శాంతశీలుడు అనే ఒక దిగంబర యోగి వస్తాడు. ఎవరి దగ్గరికి? మన విక్రమాదిత్యుడికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే, ఒక దానిమ్మ పండుని కానుకగా ఇస్తాడు. దానిమ్మ పండునే కానీ మన ఏం చేస్తాడు, మన యొక్క విక్రమాదిత్యుడు ఖజానాకి అప్పచెప్తాడు. అట్లా కొద్ది సంవత్సరాలు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఒకనొక రోజు ఏం జరుగుతుంది అంటే, ఆ శాంతశీలుడు రావడం, దాని పండు ఇవ్వగానే అక్కడికి ఒక కోతి వస్తుంది. ఆ కోతి వచ్చి దాని పండు టక్ అని తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే కచ్చక్కనే కొరక్కనే దాని నుంచి దానిమ్మ విత్తనాలకు బదులుగా రత్న వజ్ర వైడూర్యాలు టప్పటప్పటి రాలిపోతాయి. విక్రమాదిత్యుడు ఆశ్చర్యపోయి చూస్తాడు. ఇదేమిటి, దానిమ్మ పండులో దానిమ్మ మీద గింజలు ఉండాలి కానీ వజ్ర వైడూర్య మరకడ గోమెదికాలు ఉన్నాయి ఏంటి అని ఆశ్చర్యపోయి అప్పుడు శాంతశీలుని అడుగుతాడు, ఓ యోగేంద్ర, ఏమిటి ఈ యొక్క ఆశ్చర్యానికి కారణం ఏంటి అంటే, అప్పుడు శాంతశీలుడు చెప్తాడు, ఇంత గతంలో నీకు ఇచ్చిన పండ్లన్నింటిలో కూడా ఈ వజ్ర వైడూర్య మరకడ గోమెదికాలు అన్నీ ఉన్నాయ్యా, నువ్వు గమనించలేదు అంతే. అంటే అప్పుడు విక్రమాదిత్యుడు ఆ ఖజానాకి వెళ్ళి ఆ పండ్లన్నీ చూడగానే నిజంగానే అవన్నీ కూడా రత్న మణిమయాలతో కూడా ఉండుంటాయి. అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి శాంతశీలుని ప్రశ్న వేస్తాడు, యోగేంద్ర, ఇలా ఇవ్వడానికి కారణం ఏమిటి అని అనగానే అప్పుడు శాంతశీలుడు చెప్తాడు, నేను ద్వాదశి తేదీ నాడు వచ్చే అమావాస్య రోజు ఒక ప్రేతముఖంలో ఒక యాగం చేయదలిచాను, దానికి నీ సహాయం కావాలి అంటే, ఓ తప్పకుండా చేస్తానంటే, సరే కదా అని ద్వాదశి తేదీ తర్వాత వచ్చే అమావాస్య రోజున ఆ యొక్క యోగేంద్ర దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ దూరమున ఒక మర్రి చెట్టుకి ఒక శవం తలకిందులుగా ఉంటుంది. ఆ శవాన్ని భుజం మీద వేసుకొని ఇక్కడ ప్రేత యాగం చేసే దగ్గర తీసుకురామని చెప్తాడు. అంటే ఈ ప్రేత యాగం చేసే స్థలానికి ఆ మర్రి చెట్టుకి చాలా కిలోమీటర్లు దూరం ఉంటుందన్నమాట. అయితే సరే అని ఒప్పుకొని ఈ యొక్క విక్రమాదిత్యుడు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళగానే చెప్తాడు, ముందుగానే చెప్తాడు, ఎవరు శాంతశీలుడు చెప్తాడు, ఆ చెట్టు దగ్గర ఒక బేతాళుడు ఉంటాడు, అతను నిన్ను భయపెడతాడు, నువ్వే భయపడకుండా ఆ శవాన్ని తీసుకొని మోసుకొని రా, ఎటువంటి మాట్లాడద్దు అని చెప్తాడు. సరే అని అక్కడికి వెళ్ళగానే పెద్దగా బేతాళుడు నవ్వుతాడు. విక్రమాదిత్య వచ్చావా అంటాడు. ఆశ్చర్యం ఇలా చూస్తాడు, అది నా పేరు ఎలా తెలుసు అన్నట్లుగా అనమాట.
అప్పుడు సరే ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళేటప్పుడు నీకు కాలయాపన జరగకుండా నీకు సంతోషపరిచే విషయాలు అన్నీ చెప్తూ ఉంటా అంటే అలాగే చెప్పని అంటాడు. ఆ భుజం మీద శవాన్ని వేసుకొని బయలుదేరుతుండగా అప్పుడు ఒక్కొక్క కథ చెప్తూ బేతాళుడు విక్రమాదిత్య కథ చెప్తూ ఉంటాడు. నిజానికి చరిత్రలో జరిగిన ఒక విషయం మీకు చెప్తాను వినండి. విక్రమాదిత్య కథలు ఉండేది 24 మాత్రమే, మొత్తం 25 ఉన్నాయి. కానీ మన ప్రపంచం కొన్ని 100 కథలు బేతాళ కథలు అన్నీ మనకు కనిపిస్తుంటాయి. అవన్నీ నిజం కాదు. రకరకాల రచయితలు మనకి వాటిని బేతాళ కథ రూపంలో రాసి చెప్పారు. కానీ విక్రమాంక చరిత్ర మనకు కనిపిస్తుంది మొత్తం 25 కథలు మాత్రమే. అలా ఒక్కో రాత్రి ఒక్కో కథ చెప్తూ వచ్చాడు బేతాళుడు విక్రమార్కుడికి అనమాట. వచ్చిన తర్వాత అయితే ఏం చెప్తాడు, దానికి ఒక నియమం ఉంటుంది. ఏమిటి అది? ఓ విక్రమాదిత్య, నీకు తెలిసినా చెప్పకపోతే నీ యొక్క తల 1000 ఒక్కలో అయిపోతుంది అని చెప్పగానే తనకు తెలిసినప్పుడు నిజాలు చెప్తూ వస్తూ ఉంటాడు. అయితే ఇలా 24 రాత్రులు గడుస్తాయన్నమాట. 25 రాత్రి ఏం జరుగుతుందంటే అప్పుడు బేతాళుడు చెప్తాడు. ఏమని అంటే, ఆ శాంతిశీలుడు పరమ దుర్మార్గుడు నిన్ను చంపి ప్రేతాత్మకి బలి ఇచ్చి నన్ను వశం చేసుకోవాలనుకుంటే అంటాడు. అయితే నన్ను ఏం చేయమంటావని ఈ యొక్క విక్రమాదిత్యుడు ఆ బేతాళుని అడుగుతాడు. ఏం లేదు, అతను సాష్టాంగ నమస్కారం చేయమంటాడు. అది నాకు తెలియదు, నువ్వే చూపాను అని అను. అక్కడ ఆ పక్కన ఒక కత్తి ఉంటుంది, వెంటనే శాస్త్రుని నరికి వెయ్యి అని చెప్తాడు. ఓ అలాగని అని అంటాడు. సరే ఈ శవాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ వెళ్ళగానే శాంతిశీలుడు అడుగుతాడు, ఓ విక్రమాదిత్య, మంచి పని చేసావు, బృహత్కార్యాన్ని నువ్వు తలపెట్టావు కాబట్టి నాకు ఒక సాష్టాంగ నమస్కారం చేయమంటే ఎలా చేయాలో నాకు తెలియదు. ఓ ఇది కూడా తెలియదు అనగానే వెంటనే ఈ శాంతిశీలుడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. చేయగానే వెంటనే ఆ కత్తి తీసుకొని శాంతిశీలుడిని ఒక్క వేటితో నరికివేస్తాడు మన యొక్క విక్రమాదిత్యుడు. అప్పుడు బేతాళుడు ఈ యొక్క విక్రమాదిత్యుడు వశమైపోతాడు అనమాట. ఇది బేతాళుడికి ఉన్నటువంటి విక్రమాదిత్యుడికి మధ్య సంబంధం. అలానే రాజు ఎలా అయ్యాడో మీకు చెప్పాను.